రాష్ట్రంలో గతేడాది కంటే ఈసారి డెంగ్యూ కేసుల సంఖ్య పెరిగిందన్నారు వైద్య అధికారులు. ఇప్పటి వరకు 5,200 డెంగ్యూ కేసులు నమోదైనట్టు చెప్పారు. విష జ్వరాలు ప్రబలకుండా వైద్య శాఖ చర్యలు తీసుకుంటుందన్నారు. మరోవైపు రాష్ట్రంలో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో డెంగ్యూతో 5 ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోనూ వైరల్ ఫీవర్స్ తో హాస్పిటల్స్ కి క్యూ కడుతున్నారు జనం. రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా బారిన పడుతున్నారు జనం. ప్రధానంగా డెంగ్యూ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కామారెడ్డి జిల్లాలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు డెంగ్యూ బారిన పడి 5 ప్రాణాలు కోల్పోయారు. ఒక్క సదాశివనగర్ మండలంలోనే 3 చనిపోగా బిక్కనూరులో 1, లింగంపేట మండలంలో మరొకరు మృతి చెందారు. ఇవాళ సదాశివనగర్కు చెందిన ఓ యువకుడు హైదరాబాద్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పద్మాజీవాడలో డెంగ్యూతో బాధపడుతున్న 2 చిన్నారులకు ఆర్ఎంపీ డాక్టర్లు హైడోస్ మెడిసిన్ ఇవ్వడంతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆర్ఎంపీ క్లినిక్ను సీజ్ చేశారు డిఎంహెచ్ఓ. ఆర్ఎంపీ డాక్టర్లు కేవలం ప్రైమరీ హెల్త్ ట్రీట్మెంట్ మాత్రమే చేయాలని ఆదేశించారు. కామారెడ్డి, నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రుల్లో వైరల్ ఫీవర్స్తో చికిత్స పొందుతున్నారు పేషెంట్లు. నిజామాబాద్ హాస్పిటల్లో నిత్యం ఓపీ 2,000 పైచీలకు ఉంటుంది. ఇందులో 70% డెంగ్యూ లక్షణాలు ఉన్నవారే ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో విష జ్వరాలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని తెలిపారు పేషెంట్లు. బ్లడ్ టెస్టులు చేసి డెంగ్యూ పేషెంట్లకు అవసరమైతే ప్లేట్లెట్స్ ఎక్కిస్తున్నారని చెప్పారు వైద్య సిబ్బంది. చేను పనులు వేసుకుంటాము, అందుకే నొప్పులు ఉన్నాయేమో అని అనుకుని అంత కేర్ చేయలేము. ఇక సడన్గా ఇదంతా తింపినట్లు కొట్టింది ఇంట్లో, అందుకోసం పిల్లలు వేసుకొచ్చిర్రు. ఇక్కడ చక్కగా వేపిస్తే డెంగ్యూ అంటాను. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి. విష జ్వరాలతో వరంగల్ ఎంజీఎంకు క్యూ కడుతున్నారు జనం. ఎంజీఎంలో వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పేషెంట్లు. ప్రైవేటు హాస్పిటల్లో వేలకు ఖర్చు అవుతుందని, కూలీ చేసుకుని బతికే తాము ఖర్చు భరించలేక ఎంజీఎంకు వచ్చామని తెలిపారు. జ్వరాలు ఇవరకు బయట మేము చూపెట్టుకున్నాం సార్. బయట చూపెట్టుకుంటే అక్కడ ఏమి రిపోర్ట్ ఏమి రాకపోతే ఇప్పుడు మళ్ళీ చూపెట్టుకుంటే అందరికి మంచిగా నార్మల్ వచ్చినాయి. అందరికీ అయితే మంచిగానే ఇప్పుడు తక్కువైనాయి జ్వరాలు. జ్వరాలు లేవలేకుండా ఉంటేనే వచ్చి ఇల్లు చూపెట్టుకున్నాం, రిపోర్ట్లు వచ్చినాయి, అన్ని బరాబర్. రాష్ట్రంలో గత ఏడాది కంటే ఈసారి డెంగ్యూ కేసుల సంఖ్య పెరిగిందన్నారు డిహెచ్ రవీంద్ర నాయక్. ఇప్పటి వరకు 5,200 కేసులు నమోదయ్యాయని చెప్పారు. జిల్లా వారీగా డెంగ్యూ కేసుల వివరాలను ప్రకటించారు డిహెచ్. పేషెంట్లకు టెస్టులు, ట్రీట్మెంట్ విషయంలో రాజీ పడకుండా ముందుకెళ్తున్నామని చెప్పారు హెల్త్ డైరెక్టర్. ప్రాక్టికల్గా ఆన్ ద ఫీల్డ్ ఏమైతే ఉందో మనం అప్రమత్తంగా ఉన్నాం. అయినప్పటికీ ఫీవర్ కేసెస్ ఈ సీజన్లో తప్పనిసరి ఎక్కువైతాయి. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ప్రతి హౌజ్లో కానీ లేకపోతే విలేజ్ మొత్తం కానీ ఎక్కడ కూడా పూర్తి విలేజ్, ఆ టోటల్ విలేజ్లో అన్ని హౌజెస్లో ఉన్నవాడు ప్రతి హౌస్ హోల్డ్ మెంబర్కి ఎక్కడ కూడా రాలేదు. సో అయినప్పటికీ మనం చేయాల్సిన ప్రతి కార్యక్రమము, ప్రతి క్యాంపెయిను, ప్రతి యాక్టివిటీ మనం చేస్తూనే ఉన్నాం. గాంధీ హాస్పిటల్లో వారం రోజులుగా వైరల్ ఫీవర్స్తో వచ్చేవారి సంఖ్య పెరుగుతుందన్నారు డాక్టర్లు. నెల రోజుల్లో దాదాపు 150 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ప్రతిరోజు తీవ్ర జ్వరంతో 30 నుంచి 40 మంది వస్తున్నారని తెలిపారు. 25 నుంచి 30 కేసులు అడ్మిట్ అవుతున్నాయి. వాళ్ళలో ఇండికేషన్ బట్టి ప్రాబ్లం సివియర్గా ఉన్న వాళ్ళకి మేము ఒక 7 నుంచి 10 కేసెస్ అడ్మిట్ చేయడం జరుగుతుంది. వీళ్ళల్లో అడ్మిషన్ అయిన తర్వాత టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక 4 నుంచి 5 కేసెస్ పాజిటివ్ ఉంటున్నాయి. అది ఎవ్రీడే షెడ్యూల్ ప్రకారంగా. అంటే పేషెంట్స్ వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది నార్మల్గా సిమ్టమ్స్తో వస్తున్నారు, ఫీవర్ అని, కోల్డ్ అని, కాఫ్ అని. వాటికి మేము ఓన్లీ క్లినికల్గా ట్రీట్మెంట్ రాస్తాం. ఎవరికైతే టెస్ట్ చేసిన తర్వాతనే థ్రాంబోసైటోపీనియా అంటే ప్లేట్లెట్స్ తగ్గిపోవడం ఇలాంటివి మనకి టెస్ట్ రిపోర్ట్లో తెలుస్తుంది. సో అకార్డింగ్లీ వాళ్ళకి దాన్ని సివియారిటీని బట్టి అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. విష జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. డెంగ్యూ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తున్నామని చెబుతున్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.